రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ఏంటి? మార్కెట్లో దొరికే చాలా రకాల ఆయిల్స్, రైస్ బ్రాన్, సన్ఫ్లవర్, సోయాబీన్, కాటన్ సీడ్ ఆయిల్, ఇలా రకరకాల ఆయిల్స్ చాలా లైట్గా, క్లియర్గా, మైల్డ్ టేస్ట్తో, మైల్డ్ స్మెల్తో దొరుకుతూ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్స్ అంటాము. న్యాచురల్గా సీడ్స్ నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి చాలా హై హీట్ దగ్గర కెమికల్స్తో ప్రాసెస్ చేసి వీటిని రిఫైన్ చేస్తారు. ఈ ప్రాసెస్లో వాటిలో న్యాచురల్గా ఉండే వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వీటన్నిటిని కూడా మనం లూజ్ అవుతున్నాం. వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ ఆయిల్స్ మనకి చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి, షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ, అండ్ టేస్ట్ కూడా మైల్డ్గా ఉంటుంది, స్మెల్ కూడా తక్కువ ఉంటుంది. మరి డ్రాబ్యాక్స్ ఏంటి అంటే చాలా డేంజరస్గా ఉన్నాయన్నమాట. వీటి వల్ల మన బాడీలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ అవుతాయి. ఒమేగా-6 అండ్ ఒమేగా-3 రేషియోలో ఇంబ్యాలెన్స్ వస్తుంది. లైక్ హెల్తీగా ఒమేగా-6 అండ్ ఒమేగా-3 రేషియోలు ఎప్పుడు కూడా 1:1 నుంచి 1:4 వరకు ఉండాలి ఐడియల్గా. కానీ ఎప్పుడైతే ఇలాంటి రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతూ ఉంటామో వీటి ఇంబ్యాలెన్స్ పెరిగిపోయి 10:1 నుంచి 20:1 వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే ప్రతి 10 to 20 యూనిట్స్ ఆఫ్ ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్కి కనీసం 1 యూనిట్ ఆఫ్ ఒమేగా-3 కూడా సరిపోవట్లేదు. దీనివల్ల ఏంటంటే ఈ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవ్వటానికి, ఒమేగా-6 డామినేషన్ ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి లాంగ్ రన్లో బీపీ, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కుక్ చేసుకోవడానికి ఏ ఆయిల్స్ని మనం ప్రిఫర్ చేసుకోవాలి? న్యాచురల్గా గానుగు నుంచి తీసి ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయకుండా ఉండేవి. ఇవి షెల్ఫ్ లైఫ్ తక్కువ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పర్చేస్ చేసుకొని వాటిని యూజ్ చేసుకోవడం మంచిది. అలానే వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా తీసుకోండి. బట్ ఏంటంటే ఎప్పుడు ఒకే రకం కాకుండా రొటేషన్ లాగా యూజ్ చేయడం మంచిది. కొబ్బరి నూనె ఇంకా మంచిది, బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. సపోజ్ అన్ని రకాల ఆయిల్స్ మిక్స్ చేసి వాడడం వల్ల ఏంటంటే ఈ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది. తక్కువ కాస్ట్కే దొరుకుతున్నా కూడా రిఫైన్డ్ ఆయిల్స్ వల్ల మనకి లాంగ్ రన్లో చాలా నష్టం ఉంటుంది. ఆయిల్స్ని పిక్ చేసుకోవడంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. అయితే ఐడియల్గా ప్రతి పర్సన్ ఎంత ఆయిల్ తీసుకోవాలి పర్ డే అని అంటే, హెల్తీగా ఉన్న అడల్ట్స్ అందరూ కూడా పర్ డే అప్ టు 30 ml ఆఫ్ ఆయిల్ తీసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం, ఒబెసిటీ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకొని హెల్త్ని కాపాడుకోండి. సైనింగ్ ఆఫ్ కావ్య, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ ద వెల్సిన్స్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ.